ఒంగోలులో 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన జీవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. గత 6-7 సంవత్సరాలుగా చర్చి కమిటీ మధ్య వచ్చిన వివాదం చిలికి గాలివానలాగా మారి కమిటీ 3 విభాగాలుగా విడిపోయారు. ప్రతి ఆదివారం ప్రార్థనా సమయంలో అనేక మంది అక్కడ ప్రార్థనలు చేసి కానుకలు అందిస్తుంటారు. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన చర్చిలో ప్రతిరోజు గ్రూపుల మధ్య గొడవలు జరగటం, పోలీసులు రావటం, సర్దుబాటు చేయటం పరిపాటిగా మారింది. నేడు ప్రత్యేక ప్రార్థనా సమయంలో ఒక వర్గానికి చెందిన వారు రెండో వర్గంపై దాడికి ప్రయత్నించారు. ఈ దాడితో ప్రార్థనలో ఉన్నవారు భయపడి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేసి ప్రస్తుతం అక్కడ పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. సంబంధించి ఆ తీర్పులో వందనం గారికి సంబంధించిన వందనం గారి కోసం ఆయన పిటిషనర్, ఆ పిటిషనర్గా ఈ ఫీల్డ్ అందరినీ కూడా సమావేశపరిచి చేస్తారు. అట్లా కాకుండా మీకు రిపోర్ట్ ఇచ్చిన ఎవరో దీనిలో చెప్పేదానండి, మీరు చెప్పింది విన్నాను. మీరు చెప్పే వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు కానీ ఎక్కడైనా కానీ మా సమావేశాలకు సంబంధించి ఏదన్నా అది కాదు అంటానికి పర్సన్ కూడా చెప్పాను. బాబు నువ్వు ఎలాగా మా తరపు నుంచి నువ్వు ఎలాగా చెప్పా కనీసం పద్ధతి కానీ విధానం కానీ ఏం తెలియదు. అరే ఒక నాయకుడు నేర్చుకొని ఎవడో మాట్లాడితే నాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారంగా నేను వచ్చేసి మాకు చెక్ చేసుకోవడానికి వచ్చాను. అన్నెసరిగా ప్రొవకేషన్స్ వాళ్ళు ఇచ్చిన ప్రకటన మేము వెరిఫై చేసుకుని ఇక్కడ ఒంగోలు జేఎంపీ చర్చోడు కాకుండా మిగిలిన ఆర్డర్స్ ఇస్తారా? ప్రతిదానికి అన్ని సందర్భాలు ఇస్తారండి. నీ దగ్గర సాక్షి మరి బాబు కాదు ఆ కంప్లైంట్ ప్రకారం ఏం చేయాలో ఫాస్టర్కి ఇద్దరు కూడా వచ్చారని అంటున్నారు. అది ప్రూవ్ చేస్తున్నారు. ఎవరైనా ఉన్నా కానీ ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు గారు మాట్లాడడానికి మీ పాస్టర్ వచ్చి మాట్లాడాలి. అర్థమైందా? మీ పాస్టర్ వచ్చి మాట్లాడుకోమనండి. ఇక్కడ గొడవ ఈ రోజు వద్దు, ఈ రోజు వద్దు, ఈ రోజు వద్దు. అనౌన్స్ చేశాడు మేము మతాన్ని రెచ్చగొట్టే విధంగా గణేష్ విగ్రహాలను ప్రాథమిక హక్కు ఇది మా చర్చి మా ఒకవేళ మీరు అగ్నిలోడ వైపు
లేదు. మేము మాత్రం ఎలాంటి పూచి ఖర్చులు కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మేము 30 ఏళ్ళు శ్రమించి తెచ్చుకున్న ఆర్డర్ ఇది 30 ఏళ్ళు శ్రమించి తెచ్చుకున్న ఆర్డర్. వాడెవడో అమ్మకందారుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.